హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. 10 మంది ఉన్నాం అనుకో, ఆ 10 మందిలో ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు అంటే ఓకే. ఉన్న 10 మంది కుమ్మక్కై వాని మీద బురద జల్లి బ్లేమ్ చేసి ఇక్కడ ఎవరు బురద జల్లే. ఇప్పుడు మీరు ఉన్నారు, బయట ఒక రేప్ చేశారు, మార్కులు ఎక్కడ పోయినా చూసిన. అదే 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 నేను అంటున్నా. ఇప్పుడు మీరు బయట ఉన్నారు, రేప్ చేశారు, మిమ్మల్ని 10 మంది తిట్టరా? చెప్పండి, తిట్టరా, కొట్టరా? మీరు చేసిన తప్పు, అది ఏదైనా మీరు చేసిన తప్పుని క్వశ్చన్ చేసే హక్కు యాజ్ ఎ సిటిజన్ గా ఉంది. అలాగే హౌస్ లో కూడా ఒక అబ్బాయి తప్పు చేశాడు, లేదంటే నామినేషన్ ప్రాసెస్ వచ్చినప్పుడు నామినేషన్ చేయడానికి ఏదో ఒకటి చెప్పాలి కదా రీజన్. నువ్వు చెయ్యి. ఇప్పుడు నువ్వు చేసినప్పుడు చెయ్యి. చేస్తానికి దానికి దీనికి సంబంధం సార్? మీరు ఒకసారి ఆలోచించి మాట్లాడు. వాడిని ఎంతసేపటికి నువ్వు మన ఇద్దరమే ఉన్నాము. నేను నిన్ను వాడగొట్టాలని ఉంటది, నువ్వు నన్ను వాడగొట్టాలని ఉంటది. తప్పు చేసినావు, ఓకే అయిపోయింది, చెయ్యి. కానీ నేను రకరకాలుగా నాకెట్ట ఉంటది అంటే, వాని నువ్వు చంపిటోని వాడి హింసించకుండా నువ్వు ఎట్లా చంపాలనుకుంటున్నావు, వాడిని హింస లేకుండా చంపు. వానికి ఈడగుచ్చి ఆడగుచ్చి అది చేసి ఈడు చేసి అడి చేసి ఈడు చేసి అడి చేసి వాడిని ఏదించి సతాంచి అట్ట చేసి ఇటు చేసి వాడిని ప్రాణం తీయాలంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్తా. మీరు ఇన్ని కథలు చెప్పారు కదా, ఒక చిన్న బ్రెడ్ మొక్క ఉంది. మీరు నేను ఒక 20 రోజుల నుంచి భోజనం చేయాల, మంచినీళ్ళు మాత్రం తాగుతున్నాం. అది దొరికింది. మనతో పాటు ఇంకో 4-5 ఉన్నారు. అందరికీ ఆకలేస్తుంది. కానీ అది పట్టుకోవాలంటే ఇక్కడ ఏదో ఒకటి చెయ్యాలి. వీళ్ళని దాటి ముందేనే వెళ్ళాలి, లేదంటే వీళ్ళని బ్లేమ్ చేయాలి, వీళ్ళని చంపాలి, లేదంటే ఏదో ఒకటి చేసి మనం వెళ్ళి తినాలి. అలాంటి గేమే బిగ్ బాస్. ఓకే, టైటిల్ కోసం చాలా పెద్ద పెద్ద కంటెస్టెంట్స్ మైండ్ గేమ్ ఆడాలి. ఆ ప్రాసెస్లో వాళ్ళు చేస్తున్న గేమ్ ప్లే అది. దాన్ని పట్టుకొని ఆడొక్కడిని సతాయించి తినేస్తున్నాడు అనడం తప్పు. బయట ఆడియన్స్ కూడా ఉంటది కదా, ఆడియన్స్ బయట ఆడియన్స్ కదా. ఒక్కసారి పల్లవ ప్రశాంత్ ట్రోల్స్ అని కొట్టండి, మనోడు చేస్తున్న కథలన్నీ అందులో కనిపిస్తాయి. ఓకే, ఇగో మీరు నేను ఒకళ్ళ కోసం పర్సనల్ గా మాట్లాడుకోవచ్చేమో, కానీ ట్రోలర్స్ మేమర్స్ వీళ్ళందరూ మాట్లాడరు. వాళ్ళు వాస్తవం చెప్తారు జనాలకి. ఇప్పుడు ఆ గొర్రెని ఎవరైనా కానీ సంకలు పెట్టుకొని తిరుగుతారు. గొర్రెని ఎవరైనా కోస్తానికి సిద్ధంగా పడతారు. అదే ఒక పుల్లిని సంఘాలు పెట్టుకొని తిరగమని చెప్పండి, ఎందుకు తిరగరు? చాలా మంది తిరుగుతున్నారు. ఒక్కసారి సౌదీ వెళ్ళి చూస్తే తెలుస్తుంది మీకు. బ్లాక్ ప్యాంథర్ను కూడా ఎత్తుకొని తిరుగుతున్నారు. మనం మంచిగా చేసుకునే బట్టి ఉంటది. ఇప్పుడు మొక్క అయినప్పుడే దాన్ని కరెక్ట్ గా పెడితే ఒక లెవెల్లో ఉంటుంది. నేను అనేది ఏంటంటే, అందులో ఉన్న వాళ్ళు ఏమి వాడిని సేవ్ చేస్తానికి లేదు. అందులో ఉన్న బయటి వాళ్ళు ఇక్కడ మీకు ఒకటి చెప్తాను చూడండి. మన నాగార్జున గారు ఒక కొన్ని పదాలు వాడిండు. ఓకే, ఈ నాగార్జున గారు చెప్పిన ఆయన ఆత్మవిమర్శ చేసుకొని సరిదిద్దుకుంటే ఇంకా 4 రోజులు ఉంటాడు, అది ఓకే. కానీ లోపల ఉన్న వాళ్ళు నువ్వు అట్లా చేస్తే ఉంటావు, ఇట్లా చేస్తే ఉంటావు అని నమ్మడానికి వీల్లేదు. వాళ్ళు ఎంతసేపటికి వాడిని వాడగొట్టి బయటికి పంపించాలి. ఏ రకంగా కొడతాం అనేది తెలియదు. ఎంతసేపటికి వాళ్ళు ఓడగొట్టి బయటికి కొట్టాలి. ఇక్కడ అందరూ ఒకరిని ఓడగొట్టి బయటికి పంపాలని ఉండదు. వాళ్ళు గేమ్ వాళ్ళు ఆడి గెలవాలని. నేను అనేది గేముల్నే అదంతా కాదు సార్. ఇప్పుడు మీరు రోడ్డు మీద బండి మీద వెళ్తున్నారు, మీరు ఉండే పర్సన్ కంటే ముందు వెళ్ళాలి. అది ఓవర్టేక్ చేసి వెళ్తారు కదా, అక్కడ అందరూ ఓవర్టేక్ చేస్తున్నారు. అంతేగాని ఆయన్ని ఓడగొట్టి సతాయించి నరకం చూపించి అనుకోరు. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, ఇట్లా పోతుంటే ఇట్లా ఓవర్టేక్ పోతే బాగానే ఉంటది. కానీ ఈయన ఒక తన దాన్ని కింద పడేసి పోతానంటేనే బాగలేదు అంటాను నేను. అలాగే ఎవరు తంటం లేదు, మీరు అలా అనుకుంటున్నారు. ఎందుకంటే మీకు ఎందుకు తెలుసు నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏంటంటే, కింద పడి వాడు మళ్ళీ లేచి బండి స్టార్ట్ చేసుకొని వస్తారు, లేట్ అయితే గమ్యం మీరు అక్కడ ఎవ్వరు అలా లేరు. అట్లా ఇప్పుడు ఉండే 20 మంది 19 మంది 18 మందిలో అందరూ అలా ఉండరు. ఒక 2-3 ఉంటారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ సిన్సియర్గా వాళ్ళ మొత్తం ప్రెజెన్స్ని బట్టి గేమ్ ఆడుతున్నారు. మీకు నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, మీరు సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు హౌస్లో చూడరు. మీకు బిగ్ బాస్ అలవాటు లేదు, మీరు బిగ్ బాస్ చూడలేని మీకు ఇంతలాగా అందరినీ అనడం, ఒక్కడిని సపోర్ట్ చేయడానికి అందరినీ అనడం తప్పు కదా.
మీరు ఏదో బయట వచ్చి న్యూస్ చూసి చెప్పకూడదు. మీరు హౌస్ లో ఆ సందర్భాన్ని బట్టి అంతవరకు చూసా, ఆ ఎపిసోడ్ వరకు చూసా. ఫస్ట్ ప్రోమో వదిలేరు. ప్రోమోలు కాదు సార్, మీరు ఫుల్ ఎపిసోడ్ చూసి అది వచ్చిన తర్వాత ఫుల్ ఇదిగోండి బిగ్ బాస్ ఫుల్ ఎపిసోడ్స్ చూసి మాట్లాడాలి కదా. మొత్తం చూసిన తర్వాతనే మాట్లాడుతున్నా నేను. అంతవరకు దాని వరకు అది తప్పది. మీరు మరి ముందు చూడాలి కదా. మనోడు చేస్తున్న యాషాలు. ఇప్పుడు షకీలా గారు బయటకు వచ్చి సెగలు పడుతుంది అన్నారు. ఇప్పుడు ఆయన లోపల ఏది ఇంకేది చేశాడు ఎవరికి తెలుసు, చెప్పలేంది. అన్ని కెమెరాలు ఉన్న తర్వాత ఏం చేస్తావు, చెప్పలేని చూసింది కనిపించింది చాలా తేడా ఉంటది ఆడ. అన్ని ప్రతి ఏరియాలో ఇటు కెమెరా ఆటి కెమెరా. ఇప్పుడు మీ బాధ ఏంటి? ఇప్పుడు మీరు బాధ ఏంటి? పల్లవి ప్రశాంత్ ని అందరూ ఏడిపిస్తున్నారు, ఒక్కడిని చేశాను అంతే కదా. అది కాదు, వాని మీద వాడు ఆంగేసుకుంటాడా ఆంగేసుకోడా, కాలు మీద కాలు వేసుకుంటాడా, లేకపోతే కింద కూర్చుంటాడా, సోఫా మీద కూర్చుంటాడా, అవన్నీ కాదు కావాల్సింది. మనకు కావాల్సింది ఏంటంటే బిగ్ బాస్ టాస్క్ ఇచ్చినప్పుడు అందరికి టాస్క్ ఇస్తుంది, ఆడాలి గెలవాలి విన్ కావాలి. అంతేగాని బ్లేమ్ చేసి బదనాం చేసి గెలవడం కరెక్ట్ కాదనేది నా పాయింట్. బ్లేమ్ చేయటం లేదు, చేశాడు తప్పు చేశాడు కాబట్టి తప్పుని చెప్తున్నారు. నువ్వు ఇది చేసావు నాయన తప్పు, వాళ్ళు తప్పు చేశారు అనటానికి వాడు ఆ తప్పుని మార్చుకుంటాడు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గెలిస్తే ఒక్క నిమిషం నేను చెప్పింది వినండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ కాలు మీద కాలు వేసుకోవడం అలా నచ్చలేదు. ఫస్ట్ ఎట్లా ఉన్నాడు అట్లా లేడు కదా. సరే కాలు మీద కాలు వేసుకోడు, మీరు పైన కూర్చుంటే కింద కూర్చుంటాడు. మీరు మంచిగా ఉంటే వాడు లోపల ఉండేసి మొత్తం ఊడుస్తాడు తూడుస్తాడు, గిన్నెలు కడతాడు, అన్నం అంతాడు, కూర అంతాడు, మీకు పెడతాడు. మళ్ళీ మీరు తిన్న తర్వాత మీ ప్లేట్ కడతారు. వాడిని గెలిపిస్తారా? ఎందుకు గెలిపించాలి మరి? ఎవరు ఆట వాళ్ళు ఆడాలి కదా. అంటే అక్కడ పనోడు అనుకుంటున్నారా? మరి నేను అదే అంటున్నా. ఇప్పుడు అక్కడ ఒరిజినాలిటీ అని అంటే కాదు, బట్టలు ఉతకాలి, మీరు ఏదేదో చెప్పి మాటలు మార్చేయడం కాదు. నేను చెప్పింది ఫస్ట్ వినండి. ఆడాలి ఓడాలి గెలవాలి తప్ప అయ్యా అమ్మ అంటే ఆడ మరి బయట గెలవరు. అట్లా ఇక్కడ బయట దాని గురించి బయట వదిలేసే ఎలా వదిలేస్తామండి? ఇప్పుడు మీరు బయటకు వచ్చి ఒక్క ఛాన్స్ అని అడిగి లోపలికి వెళ్ళి ఇలా ఉంటే ఎవరైనా అలాగే అనుకుంటారు. ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదు. దానికి దీనికి ఎందుకు సంబంధం లేదు? అంటే దాని స్వేచ్ఛ లేదా? ఒక మనిషికి స్వేచ్ఛ లేదా? స్వేచ్ఛ ఉంది, నేను ఒప్పుకుంటా, కానీ నటించకూడదు అంటున్నా. ఇంకేం నటించేది? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆర్టిస్టులు, అందరూ సినిమా ఫీల్డ్. మనోడు ఒక రైతు పెద్ద అన్నా అని వచ్చినోడు లోపలికి వెళ్ళి నటిస్తే లోపల కూడా అన్నా అమ్మా అలా అంటుండే. నా దిల్లు నీకే, నా గుండె నీకే. ఇప్పుడు నీ దిల్లు ఎవరికి ఇస్తావు అంటే, ఇప్పుడు నువ్వు నీ కళ్ళజోడు ఎవరికి ఇస్తావు అంటే నీకే ఇస్తాను. ఒకటి చెప్తున్నాను వినండి. మీరు ఆయన్ని సపోర్ట్ చేయడానికి వచ్చినట్టు ఉంది తప్ప మన పర్సనల్ దాని గురించి రానట్లేదు, అదే వచ్చినట్లేదు. సో మీరు చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అదర్ కంటెస్టెంట్స్ ని. మీరు డైలీ చూసి అప్పుడు మీరు రివ్యూ ఇవ్వాలి. కానీ ఇలా ఒక్కడిని సపోర్ట్ చేయడానికి మొత్తాన్ని హౌస్ మొత్తాన్ని బ్లేమ్ చేయడం చాలా తప్పు అంటున్నాను. నేను వాళ్ళని బ్లేమ్ చేస్తలే. నేను మరి అలానే ఉంది కదా మీరు మాట్లాడుతుంటే. సతాయించడం, ఆయన తాటి వెళ్ళిపోవడం, నల్లగొన్నాడు తెల్లగొన్నాడు అనడం. ఎవరన్నారు అలా హౌస్ లో? టార్గెట్ చేయొద్దు, టాస్క్ ఆడి గెలిస్తే ఓకే. టాస్క్ లే ఆడుతున్నారు అందరూ, ఓకే. టాస్క్ ఆడి గెలిస్తే ఓకే. సరే, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ దానిలో నేను ఒప్పుకుంటా. టాస్క్ ఆడి గెలిస్తే ఓకే. నేను చెప్పింది వినండి సార్. పల్లవి ప్రశాంత్ గెలిచినా ఓడినా మీకు నాకు రూపాయి కూడా రాదు, ఓకే. ఎవరు గెలిచినా ఎవరికి రాదు. అదేదో మన ఆత్మ. ఉదాహరణకి పాకిస్తాన్ ఇంకొద్దు సార్, నాకు ఉదాహరణలు అవన్నీ పాకిస్తాన్ ఇండియా ఆడుతుంది. వద్దు ఇంకా చెప్పొద్దు ప్లీజ్, అవన్నీ వద్దు. కేసీఆర్ ముఖ్యమంత్రి అదే చెప్తున్నా, అవన్నీ నాకు వద్దు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. నేను మీ పర్సనల్ లైఫ్ గురించి పిలిచాను. సో ఇది అలా బిగ్ బాస్ ట్రాక్ ఎక్కిపోయింది, నాకు నచ్చలేదు అది, ఓకే. మీరు చాలా కష్టపడి లేదు నేనేం తీసుకెళ్ళటం లేదు, మీరే స్టార్ట్ చేశారు ఆ ఆర్గ్యుమెంట్. నేనెందుకు మార్చాలి? ఇప్పుడు మీరు అంటున్న మాటలు తప్పు అనిపించింది నాకు. అది తప్పు కాదరా, అది సారీ, అది తప్పు. ఇంకొక వే ఉంది, బయట వేరేలా అనుకుంటున్నారా నేను చెప్తున్నాను. అది పరిస్థితి. ఏం చేస్తాం, ఇంకేం చేయలేం. సరే.